హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమన్. అందరూ అయితే ఎట్లున్నాడు అయితే మంచిగా. సో ప్రజెంట్ అయితే మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. సో ఈ రోజు వచ్చేసి మనకి మొదటి శ్రావణ శుక్రవారం. ఈ రోజు అయితే నేను మా అమ్మ ఇద్దరం అయితే కలిసి ధర్మపురంలోని గోదావరికి అయితే పోయి అక్కడ గోదావరి స్నానం అయితే చేస్తాం. సో మనకి శ్రావణం స్టార్ట్ అయింది కాబట్టి దూర ప్రాంతాల నుండి అయితే భక్తులు అయితే వచ్చి గోదావరిలో స్నానం అయితే చేసి దాని తర్వాత వాళ్ళు ఒక్క పొద్దులు అవన్నీ అయితే వాడతారు. సో యాక్చువల్ గా బాగా మంది అయితే ఉంటారు. ఇది మొత్తం శ్రావణం మొత్తం గోదావరి అయితే మొత్తం నిండిపోతుంది మందితోని. ఇన్ని రోజులు అయితే అసలు ఏం ఫెస్టివల్స్ అవి లేకుండే కాబట్టి గోదావరిలో అసలుకి వాటర్ లేకుండే ఎండాకాలం, ప్లస్ అట్నే మంది కూడా ఏం లేకుండే. సో ఇప్పుడైతే మనకి శ్రావణం స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది అయితే వస్తారు దర్శనానికి ప్లస్ గోదావరి స్నానానికి అయితే. సో మళ్ళీ ఒకటి ఈసారి అయితే మనకి వర్షాలు ఎక్కువ వల్లే కదా. సో గోదావరిలో నీళ్ళు అయితే చాలా ఎక్కువ రాలేదు, ఓన్లీ మెట్ల దాకా వచ్చినట్టు అంతకుముందు ఒకసారి నేను చూసినప్పుడు అయితే. సో ఇప్పుడైతే ఒకసారి గోదావరికి అయితే పోయి ఆయన నీళ్ళు వచ్చినాయి, ఎంతమంది ఏందైతే ఒకసారి మొత్తం అయితే చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడే గోదావరికి అయితే వచ్చినాయి. కొబ్బరికాయలు తీసుకొని అయితే గోదావరిలో చూసుకోవచ్చు. ఇగో మొత్తం ఇటు సైడ్ అయితే మొత్తం స్టార్టింగ్ అయితే మొత్తం చెత్తనే ఉంది. అసలు ఈ వానాకాలం అంతా వేరే కాడికి వెళ్ళి కొట్టుకొచ్చి అంత ఇక్కడ ఆగింది అన్నట్టు చెత్త. సో ఈ గోదావరిలో అయితే మనకి పొద్దు నుండి సాయంత్రం దాకా భక్తులు అయితే వస్తూనే ఉంటారు, స్నానాలు చేస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఒకటే టైం అనేది ఏమి ఉండదు. ఇక్కడ చూసుకోవచ్చు గోదావరిలో మంది ఎంతమంది ఉన్నారు. ఇప్పుడే గోదావరి మధ్యలోకి అయితే వచ్చిన వాటర్ మధ్యలోకి చూసుకోవచ్చు. యాక్చువల్గా పోయినసారి బాగుండే వాటర్ అయితే మొత్తం వర్షాలకి అక్కడ మొత్తం మెట్ల దాకా ఉండే. ఇప్పుడైతే మొత్తానికి లేవు, వాటర్ కొంచెం ఉన్నాయి. ఇక ఈ బండలు కూడా మునగలే మొత్తం. ఈ గోదావరిలో ఇసుకతో ఇట్లా కాళ్ళతో ఆడుకుంటుంటే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి అయితే కామెంట్ బాక్స్ అయితే చెప్పండి. ఇప్పుడే గోదావరి స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు మా అమ్మని అయితే కొబ్బరికాయ కొడుతుంది. మా అమ్మ కొబ్బరికాయ పెట్టినాక నేను కొడతాయి. ఇక ఒక్కొక్కరు బండి అయితే చూడు మొత్తం గోదావరిలోకి తీసుకుపోతున్నారు లోపలికి నీళ్ళకు. ఏమనుకుంటున్నా అక్కడికి వెళ్ళి మీదికి వెళ్ళి తీసుకొచ్చిండు. మొక్కి మంచిగా కొట్టు, మంచిగా మొక్కి. మొత్తం ముసలి వచ్చి కూడా స్నానాలు చేస్తారు అందరూ. సరే వర్షాలు బాగా అంటే బాగా తక్కువ అయినాయి, అందుకే గోదావరిలో అసలుకి నీళ్ళు అంతా మొత్తం ఎండిపోయి ఉంది ఎండాకాలం లెక్క. పోయినసారి అయితే మెట్లు అన్నీ నిండిపోయినాయి మొత్తం ఇక్కడే అక్కడ టోటల్. ఇప్పుడైతే నీళ్ళు ఇక్కడ మనమే ఉన్నాయి. చలో మన బండి దగ్గరికి అయితే వచ్చిన ఒక లాస్ట్ ఉంది. ఇప్పుడైతే ఈ పెద్ద గుట్ట ఎక్కియాలి మొత్తం బండిని అక్కర్రాక. మీరు కూడా ఎప్పుడన్నా ధర్మపురి గోదావరికి అయితే వచ్చిరా స్నానం చేయడానికి? ఒకవేళ వస్తే కింద కామెంట్ అయితే చేయడం తప్పకుండా. ఇక్కడైతే మొత్తం కొబ్బరికాయల దుకాణాలు అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ నుండి అక్కర్రాక టోటల్. ఇప్పుడే గోదావరి నుండి అయితే ఇంటికైతే వచ్చినా. ఇప్పుడైతే కొంచెం మళ్ళీ ఫ్రెష్ అప్ కావాలి, వేరే డ్రెస్ వేసుకోవాలి. ఇప్పుడే మొత్తం ఫ్రెష్ అప్ అయితే కూర్చున్నా. మా అమ్మ ఇక టిఫిన్ అయితే వేసింది, అటుకులు చాయ్. సో చెప్పడం మర్చిపోయినా, ఈరోజు అయితే మనకి ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా. సో ఈరోజే మనకి నాగుల పంచమి కూడా ఉంది. సో ఈరోజు అందరూ పుట్టల పాలైతే వస్తారు నాగదేవునికి. సో అదైతే మనకి అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దగ్గరనైతే ఒక పుట్టనైతే ఉంటుంది ఇక్కడ పొలం దగ్గర. సో దానిలో అయితే చాలా మంది భక్తులు అయితే వచ్చి పుట్టల పాలైతే వస్తారు. ప్లస్ దేవుళ్ళని కూడా అందరిని దర్శించుకొని అయితే వెళ్తారు. సో నేను కూడా ఇప్పుడే దేవుని అయితే దర్శించుకొని అయితే ఇక వెళ్తున్నా. ఈ వీడియో అయితే ఇంత నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోరి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.